నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సెప్టెంబర్ నెల జీతాలు, పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారాన్ని తెలుసుకుందాము. సో వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడేటప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ వరకు రీచ్ అవుతాయి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి తెలుపుదాము. ఫ్రెండ్స్, నిన్న అనుకున్న స్థాయిలో జీతాలు, పెన్షన్లు అయితే జమ కాలేదండి. ఎందుకు కాలేదు ఏమిటనేది తెలుసుకుందాము. సో ప్రాబ్లం ఎక్కడ ఉంది అని చెప్పేసి చూద్దాము. అలాగే ఇంకా కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాము. సో బిల్లులు ఏవైతే ఉన్నాయో నిన్న ఈవినింగ్ నుంచి నో మూమెంట్. సో బిల్లులో మూమెంట్ అనేది లేదు. ఏదైతే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లో ఉన్నాయో ఎక్కువ శాతం బిల్లు అవి అలాగే ఉన్నాయి. బిల్లుల మూమెంట్ అనేది నిన్న ఈవినింగ్ నుంచి అయితే లేదు. ఎందుకు లేదని కూడా చూద్దాము. సో ఇక్కడ మనకు బిల్లుల మూమెంట్ అదంతా పక్కన పెట్టేస్తే ఇక్కడ బ్యాంకుకు సంబంధించి ఒక ఇష్యూ అయితే ఉందండి. మనకు అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి ఎస్బీఐ ఒక బ్యాంకుకు సంబంధించి ఒక పెద్ద ఇష్యూ అయితే ఉంది. అదేంటంటే ఎస్బీఐ సర్వర్ డౌన్తో జీతాలు, పెన్షన్లు పడక ఇక్కట్లు. సో మనకు జీతాలు మరియు పెన్షన్లు జమ సక్సెస్ అయింది. నిన్న చాలా తక్కువ మందికి పెన్షన్స్ అయితే దాదాపుగా ఎవరికి పడలేదండి. నిన్న చూసుకోవచ్చు, అడపదడప అయితే కొన్ని జమ అయ్యాయి కానీ సో పెన్షన్స్ జమ కాలేదన్నమాట. కాబట్టి వారంతా వెయిట్ చేస్తున్నారు. మనకు ప్రభుత్వము పేమెంట్ అనేది కొందరికి సక్సెస్ అని వచ్చినా కూడా జమ కాలేదన్నమాట. అప్పటికి జమ కాలేదు. సో తర్వాత అయితే కొన్ని జమ అయ్యాయి, కానీ చాలా మటుకు బిల్లు ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. అంటే వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ స్టేజ్లోనే ఎక్కువ బిల్లు అయితే ఉన్నాయి. పెన్షన్ బిల్లు అన్నీ కూడా. సో ఆర్బీఐ మనకు జీతాలు అయితే తక్కువ జమ చేసింది. దాంతోపాటుగా ఈ సర్వర్ డౌన్ ఇష్యూ అయితే రావడం జరిగింది. ఈ రెండు కలిసి నిన్న మనకు చూసుకున్నట్లయితే జీతాలు, పెన్షన్లు దాదాపుగా చాలా తక్కువగా జమ అయ్యాయండి. సో పబ్లిక్ మరియు ప్రైవేట్ కంపెనీలో ఎస్బీఐ సర్వర్ డౌన్తో ఆగిపోయిన లావాదేవీలు. సో మన పబ్లిక్ అనే కాదు, ప్రైవేట్ కంపెనీలు కూడా అన్నిట్లో కూడా ఎస్బీఐ సర్వర్ అనేది డౌన్ అవడం వల్ల ఎవరికి జీతాలు అయితే ట్రాన్సాక్షన్స్ ఆగిపోయినాయండి. చూడొచ్చు, ఎస్బీఐ సర్వర్ డౌన్తో ఆగిపోయిన వేలాది కంపెనీల జీతాలు, కోట్లాది ఉద్యోగుల జీతాలు వేయలేక పోతున్న కంపెనీలు. సో సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే కావచ్చు, ఏవైనా కావచ్చు, ఎస్బీఐ అకౌంట్ ఉన్నటువంటి కంపెనీలు ఏవైనా కూడా వాటికి నిన్న జీతాలు జమ చేయలేకపోయామని చెప్పేసి చెప్తున్నారు. సర్వర్ డౌన్ అయినా పట్టించుకొని ఎస్బీఐ అధికారులు మరి పట్టించుకున్నారు లేదని మనకు తెలీదు. సో జీతాలు అయితే ఈ విధంగా నిన్న పడలేదనే మరొక న్యూస్ ఏం రావడం జరిగిందంటే ఎస్బీఐ సంబంధించి సర్వర్ డౌన్, కస్టమర్ల ఇబ్బందులు. సో జీతాలు పడక ఒకవైపు, కస్టమర్ల ఒకవైపు అనమాట. ఎస్బీఐ బ్యాంక్ సర్వర్లు డౌన్ అవడంతో దేశవ్యాప్తంగా లక్షలాది కస్టమర్లు ఇబ్బందులు పడుతున్నారు. కంపెనీలు 1వ తారీఖున జీతాలు కూడా వేయలేకపోతున్నాయి. నిన్న కూడా సర్వర్ డౌన్ సమస్యలు తలెత్తుతున్నాయి. సో డబ్బులు కట్ అయినా కూడా పేమెంట్ ఫెయిల్ అయినా వస్తుంది. సోషల్ మీడియాలో కొందరు పోస్టులు ఈ మేరకు పెడుతున్నారు. ఇలా మా దగ్గర అకౌంట్లో డబ్బులు అయితే కట్ అయింది కానీ పేమెంట్ ఫెయిల్ అని చెప్పేసి, ట్రాన్సాక్షన్ ఫెయిల్ అయిందని చెప్పేసి మెసేజ్ వస్తున్నట్టు విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. సో ఇతర బ్యాంకుల్లోనూ ఈ సమస్య ఉన్నట్టుగా పలువురు వాపోతున్నారు. మీకు కూడా ఈ సమస్య ఉన్నట్లయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక ఎస్బీఐ సర్వర్ డౌన్ మాత్రమే ప్రాబ్లమా మనకు జీతాలు జమ కాకపోవడానికి అంటే అది మాత్రమే కాదండి. సో దానికి మన శాలరీస్కి సంబంధం లేదు అంటే లేదని కాదు. సో ఎందుకు లేదు, పూర్తిగా ఎందుకు లేదనేది చూద్దాము. మనకి ఇంకా ఫండ్ క్లియరెన్స్లోనే చేయలేదు గవర్నమెంట్. సో అది ఒక రీజన్ అనమాట. వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియర్ అంటే మనకు ఆర్బీఐ నుంచి పేమెంట్ అనేది సక్సెస్ వస్తే కదా తర్వాత మనకు మనము బ్యాంకు గురించి అడగదు. సో పేమెంట్ అనేది సెండ్ చేస్తే బ్యాంకుకు, తర్వాత బ్యాంకు చూసుకుంటుంది. సో కాబట్టి మనకు పేమెంట్ సెండ్ అనేది తక్కువ అయినాయి. ఎక్కువ మందికి పేమెంట్లు జమ కాలేదన్నమాట. బ్యాంక్ వరకు రీచ్ కాలేదు. బ్యాంక్ వరకు రీచ్ అయితే సక్సెస్ అని వచ్చింటే బ్యాంక్ ప్రాబ్లం అని చెప్పేవాళ్ళము. సో బ్యాంకు ప్రాబ్లం ఒకటి, ఇక్కడ పైనుంచి పడకపోవడం ఒకటి, రెండు. సో ఈకో పేరుకు వెళ్ళలేదు. సో డిలే అయ్యాయి. అవును,
అవునండి. ఇప్పుడు మనకు ఈ కుబేర్‌కు చేరుకోలేదు. ఆర్‌బీఐ దగ్గర డిలే అయిపోయింది. అలాగే ఎస్‌బీఐ దగ్గర కూడా డిలే అయిపోయింది. మనకి ఈ నుంచి ఫండ్ పంపిస్తే ఇక్కడ 2 స్టేజెస్‌లో మనకి జమ కాకుండా అయిపోయిందనమాట. సో ముఖ్యంగా మనకు పేమెంట్ సక్సెస్ వచ్చిందంటే బ్యాంకు సంబంధించి ఎప్పుడో ఒకసారి వర్క్ అవుతుంది. సో ఇది ఇలా ఉంటే కొందరు ఇలా చెప్తున్నారండి. సామాజిక పెన్షన్ల కోసము 12,508 కోట్ల రూపాయలు ఖర్చు చేసిన చంద్రబాబు అధికారం చేపట్టిన 110 రోజుల్లోనే పెన్షన్ కోసం కూటమి ప్రభుత్వం 12,508 కోట్ల రూపాయలు ఖర్చు చేసిందని చంద్రబాబు గారు తెలిపారు. 1వ తేదీన అంటే నిన్నటి రోజునే 98% లబ్ధిదారులకు ఇంటి వద్దనే పెన్షన్ అందుకోవడం ఎంతో సంతృప్తినిచ్చిందని చంద్రబాబు తెలిపారు. ఒక్క రోజులోనే రికార్డు స్థాయిలో 64.38 లక్షల మందికి పెన్షన్లు అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వ ఉద్యోగులు సమర్థవంతంగా నిర్వర్తించారని చెప్పేసి చంద్రబాబు కొనియాడారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ట్వీట్ కూడా ఈ మేరకు చేశారు. ఇది ఆఫ్లైన్ పద్ధతి కాబట్టి ఇలా గడిచిపోయింది, ఇలా జరిగిపోయింది అనమాట. సో పెన్షన్లు చాలా మందికి నిన్న 1వ తేదీ ఉదయం మనకు చూసుకోవచ్చు 5 నుంచి కొందరు 6 నుంచి ఏఎం అండి, ఎర్లీ మార్నింగ్ 5 నుంచి కూడా స్టార్ట్ చేశారండి పంచడము. ముందు రోజే తెచ్చి పెట్టుకున్నారనమాట. 13th సెప్టెంబరే డబ్బులు అయితే తెచ్చుకున్నారు. అక్కడ ఏం లేదనమాట, డబ్బులు తెచ్చి పెట్టుకున్నారు. 5వ తేదీ సారీ ఫ్రెండ్స్ 1వ తేదీన అక్టోబర్ 1వ తేదీన 5 గంటల నుంచి ప్రారంభం చేసి సో దాదాపు ఇక్కడ మనం చూస్తున్న ఫిగర్ ఇక్కడ చూడొచ్చు 98%, 100కి 98 మందికి ఆల్రెడీ ఇంటి వద్దనే పెన్షన్ ఇచ్చేసారు మార్నింగ్ నుంచే. నిన్న ఈవినింగ్ లోపల అయితే ఇచ్చేసారు. ఇదే విధంగా మాకు కూడా జమ చేయండి అని చెప్పేసి ఉద్యోగులు, పెన్షనర్లు మమ్మల్ని కూడా దయచేసి పట్టించుకోండి, మేము కూడా భాగస్వాములమే అని చెప్పేసి అంటున్నారనమాట. ఇక మరొక అప్డేట్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వివరణ ప్రకారం నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలంపాట పాడిన 3,000 కోట్ల రూపాయలు 3వ తేదీ నాడు బ్యాంకు పనిచేసే వేళలో వారి కార్యాలయంలో ముంబై మరియు ప్రాంతీయ కార్యాలయం ద్వారా బదిలీ చేయడం జరుగుతుంది. అంటే మనకు ఈ ఆర్బీఐ నుంచి వచ్చే 3,000 కోట్ల రూపాయలు కూడా ఇంకా రాలేదు అని చెప్పేసి మెసేజ్. కాబట్టి ఎక్కువ మందికి జీతాలు, పెన్షన్లు 3వ తేదీ మధ్యాహ్నం నుంచి క్రెడిట్ కావచ్చు అనేది తాజా సమాచారం అండి. సో ఇక్కడ తెలిపింది ఆడ నగదు జమ కాలేదు కాబట్టి ఈడ జీతాలు అయితే మనకు పేమెంట్ సక్సెస్ చేయలేకపోయింది ఆర్బీఐ. సో రాష్ట్ర ప్రభుత్వము నిధులు సమకూర్చలేకపోవడం వల్ల ఆర్బీఐ వచ్చేసి వాటిని ఈ కుబేర్ స్టేజ్కి తీసుకెళ్ళలేదు. మనకు తెలిసిందే అండి, ఈ కుబేర్ స్టేజ్కి ఎప్పుడు వెళ్తాయంటే రాష్ట్ర ప్రభుత్వము నిధులు ఫండ్స్ అనేది ఇచ్చినట్లయితే ఆర్బీఐ దగ్గర ఉన్నట్లయితే ఈ కుబేర్కి వెళ్తాయి అనమాట బిల్స్ అన్ని. సో ఆడ ఫండ్స్ లేవు కాబట్టి వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ లోనే ఉందన్నమాట. ఆ ఫండ్ అనేది రాష్ట్ర ప్రభుత్వం క్లియర్ చేస్తే అవి ఈ కుబేర్కి వెళ్తాయి, తర్వాత బ్యాచ్ నెంబర్స్ అలాంటి తర్వాత జమ అవుతాయి ఈ ప్రాసెస్. సో 3వ పెన్షనర్ల బిల్లుల కదలిక వచ్చి ఈరోజు రాత్రి కల్లా కదలిక వచ్చినట్లయితే 3వ తేదీ మధ్యాహ్నం నుంచి మాత్రమే మొదలయ్యే అవకాశం ఉంది. అంటే ఈరోజు పెద్దగా జమ కావనేది తాజా సమాచారము. ఏదేమైనప్పుడు కూడా ఎప్పటికప్పుడు తాజా సమాచారాన్ని అయితే మీ వరకు తీసుకొని వస్తూనే ఉంటాను. ఇదే విధంగా మీకు కూడా ఏమైనా జీతాలు పెన్షన్ జమ అయితే కామెంట్ చేయండి, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక అప్డేట్ ఏంటంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి వివరణ ప్రకారంగా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేలంపాటలో వాడినటువంటి నిన్నటి రోజున వాడినటువంటి 3,000 కోట్ల రూపాయలు 3వ తేదీ నాడు బ్యాంకు పనిచేసే వేళల్లో సో కేంద్ర కార్యాలయం అయినటువంటి ముంబై మరియు ప్రాంతీయ కార్యాలయం ద్వారా బదిలీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఎక్కువ మందికి జీతాలు, పెన్షన్లు 3వ తేదీ మధ్యాహ్నం నుంచి క్రెడిట్ కావచ్చు అని చెప్పేసి మళ్ళీ అప్డేట్ రావడం జరిగింది. సో కాబట్టి హోప్ ఫర్ థర్డ్ రేపటి వరకు అందరూ వెయిట్ చేయాల్సిందే అని చెప్పేసి చెప్తున్నారంటే దీనివల్ల టోటల్గా ఈరోజు జమ అవుతాయా కావా అనేది కూడా లేదండి, అంటే కన్ఫామ్గా చెప్పలేము, కానీ అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను. సో ఇప్పటి వరకు అయితే బిల్స్లలో ఎటువంటి మూమెంట్ లేదు, వెన్స్డే మూమెంట్ అయితే ఉంటుంది అని అయితే ఇప్పటి వరకు ఉన్న తాజా సమాచారము. ఇప్పుడు 7 గంటల సమయానికి ఉన్నటువంటి తాజా సమాచారము. సో ఏమైనా 10 గంటల సమయానికి కానీ లేదంటే ఆఫ్టర్నూన్ నుంచి కానీ ఏమన్నా బిల్లులో కదలిక వచ్చినా లేదంటే ఏమైనా పేమెంట్ అవుతున్నా కూడా మన ఛానల్ ద్వారా అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. సో కాబట్టి ప్రతి ఒక్కరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అప్డేట్స్ ఫాలో అవుతుండండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ ద్వారా తెలియజేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరో అప్డేట్తో మళ్ళీ అయితే కలుస్తాం.